సార్ మా ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఉన్నారు. సందీప్ రావు లోపల ఉన్నారా లేదా ఈ అప్డేట్స్ మీద ఒకసారి. సందీప్ రావు లోపల లేడు కానీ రాధాకిషన్ రావు లోపల ఉన్నాడు కాబట్టి రాధాకిషన్ రావు ఇచ్చే అప్డేట్స్ ఏదైతే ఉందో ఈ కేసులో చాలా కీలక పరిణామాలుగా పోలీసులు పరిగణిస్తారు. ఎందుకంటే రాధాకిషన్ రావు ఇచ్చే అప్డేట్స్ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలక పరిణామాలు. ఈ కేసు మరింత ముందుకెళ్లే విధంగా కూడా రాధాకిషన్ రావు ఇచ్చే అప్డేట్స్ ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ప్రణీత్ రావు పిన్ పాయింట్గా రాధాకిషన్ రావు పేరునే ప్రస్తావించాడు. ఎందుకంటే రాధాకిషన్ రావు ఒక ఆపరేషన్ చేయడంలో చాలా నిష్ణాతుడు. అంటే అది దొంగలను పట్టుకోవడమా, నక్సలైట్లను ఎన్కౌంటర్ చేయడమా, లేదంటే ఇంకో ఆపరేషన్ చేయడమా, అలాంటి ఆపరేషన్ చేయడంలో పోలీసులలో రాధాకిషన్ రావుని మించిన వ్యక్తి లేడు. ఎందుకంటే రాధాకిషన్ రావు చూపే ఒక రకంగా ఉంటుంది. అతను చూస్తేనే భయపడిపోతారు. అతను చాలా అంటే హుందాగా అంటే ఎదుటి వ్యక్తులను పలకరించే విధానం కూడా చాలా కరడుగట్టిన ఇదిగా ఉంటుంది. ఎందుకంటే భయానకమైన వ్యక్తిగా రాధాకిషన్ రావు పోలీస్ శాఖలోనే పేరు పొందాడు. చాలామంది పోలీస్ అధికారులు ఏ ఒక్క అధికారిని మనము రాధాకిషన్ రావు ఎలా ఉండేవాడంటే ఆ పేరు చెప్పకూడదు అనే యాంగిల్లోనే వాళ్ళు చీకొడుతుంటారు. అంటే అలాంటి కరడుగట్టిన నేర వ్యవస్థ కలిగిన రాధాకిషన్ రావు పోలీస్ శాఖలో 20 ఏళ్లకు పైగా అతను పైబడి పనిచేయడం, 25 ఏళ్లకు సర్వీసు కొనసాగడం అంటే చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఎప్పుడో సస్పెండ్ కావాల్సిన వాడు, సర్వీసు నుంచి రిమూవ్ కావాల్సిన వాడు అయినా కూడా రాధాకిషన్ రావుని సర్వీసులోనే కొనసాగించారు. రాధాకిషన్ రావుని కొనసాగించడం వల్ల ఎన్నో ఆగడాలు జరిగాయి, కానీ అడ్డు అదుపు లేదు అని చెప్పి చాలామంది భావిస్తుంటారు. ఇక 10 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వము ఒక సామాజిక వర్గం, వాళ్ళ సామాజిక వర్గం చెందిన రైట్ నగేష్, రాధాకిషన్ రావు అలాగే గట్టుమల్లు స్టేట్మెంట్ని రికార్డ్ చేశారా? అలాగే విచారణకి ఇంకా ఎంత టైం పట్టొచ్చు? తను పనిచేసిన కొలీగ్స్తోనే ఇప్పుడు అంటే జూనియర్స్తోనే విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణకి సహకరిస్తున్న పరిస్థితి ఉందా? ఎలా ఉంది? ఖచ్చితంగా ఏ అధికారైనా సరే తన జూనియర్స్ అయినా పోలీస్ అధికారు అయ్యాడు కాబట్టి ఎందుకంటే ఒక గట్టుమల్లు మాత్రమే ప్రస్తుతం సర్వీస్లో ఉన్నాడు సిఐగా. అది కూడా వెస్ట్ జోన్ లాంటి కీలకమైన ఏరియాలో అతని టాస్క్ ఫోర్స్ సిఐగా రాధాకిషన్ రావే నియమించాడు. ఎందుకంటే అప్పటి కాంగ్రెస్లో ఉన్న ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఆపరేషన్ ఎలా నిర్వహించాలి, రేవంత్ రెడ్డి కదలికలను ఎప్పటికప్పుడు ఎలా పసిగట్టాలి, రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నాడు, రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా అప్పుడు ఉన్నాడు కాబట్టి ఎవరెవరితో ఎలాంటి సంభాషణలు నిర్వహిస్తున్నాడు, ప్రభుత్వం పైన అంటే విమర్శలు కావచ్చు, ఇంకా ధర్నాలు కావచ్చు, వేరే అంశాలు కావచ్చు, ఇలాంటివి ఎలా ప్లాన్ చేస్తున్నాడు, ప్రతి అంశాన్ని గట్టుమల్లు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన ట్యాపింగు మిషన్ల ద్వారా, డివైజెస్ ద్వారా ఎప్పటికప్పుడు రాధాకిషన్ రావుకి చెప్పేవాడు. రాధాకిషన్ రావు ఇమ్మీడియట్గా ప్రణీత్ రావుకి, అలాగే అప్పటి ఎస్ఐబి ఐజీగా ఉన్న ప్రభాకర్ రావుకి, వీళ్ళకి సమాచారం చెప్పేవారు. సమాచారాన్ని ప్రభాకర్ రావు ప్రభుత్వానికి అందించడం, ఆ ప్రభుత్వము రేవంత్ రెడ్డిని కట్టడి చేయడం కోసం ఎక్కడికక్కడ అంటే ఒక ఏరియాకి వెళ్తుండనుకో అక్కడ 100 మంది పోలీసులను ఏర్పాటు చేయడం, ఆ ఏరియాకి వెళ్లకుండా అక్కడ ఏదన్నా ప్రజల సమస్యలు కానీ ఇంకా వేరే ఏదన్నా ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు కానీ వాటిని ఎక్స్పోజ్ చేయకుండా కట్టడి చేయడంలో రాధాకిషన్ రావు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సో ఇలాంటి వ్యవహారాలన్నింటినీ రాధాకిషన్ రావు నుంచి ఖచ్చితంగా సేకరించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ ఎలక్ట్రానిక్ డివైసులకు సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన డివైసులు ఇజ్రాయెల్ నుంచి తెప్పించారు, మనం కాసేపు క్రితం అనుకున్నాం. ఎందుకంటే ఇందులో ఒక ఐపీఎస్ అధికారి పాత్ర కూడా ఉందని చెప్పి. ఎందుకంటే కేసీఆర్కు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా బంధువుగా మెలిగిన సంతోష్ రావు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల నుంచి కూడా అనాధికారికంగా ఈ పేర్లన్నీ బయటికి వస్తున్నాయి. కానీ పోలీసులు ఏంటంటే అధికారికంగా రికార్డు పరంగా చూపించిన తర్వాతనే వీళ్ళ పేర్లు వెల్లడిస్తారు. అది రాధాకిషన్ రావు చెప్తాడా, లేదంటే మళ్ళీ కస్టడీకి వచ్చిన తర్వాత భుజంగరావు చెప్తాడా, ప్రణీత్ రావు చెప్తాడా, లేదంటే తిరుపతి చెప్తాడా? ఈ నలుగురు, ఎందుకంటే నాంపల్లి కోర్టు ప్రస్తుతం తీర్పుని రిజర్వ్లో పెట్టింది. భుజంగరావుని, తిరుపతి రావుని, అలాగే ప్రణీత్ రావుని, ఈ ముగ్గురిని మళ్ళీ కస్టడీకి అడిగింది. ఆ కస్టడీ 5 రోజులు ఇస్తుందా 7 రోజులు ఇస్తుందా అనేది కూడా తీర్పు ద్వారా వెల్లడి కానుంది. సో ఈ ముగ్గురు మళ్ళీ కస్టడీకి వచ్చిన తర్వాత ముగ్గురిని ఒక టేబుల్ దగ్గర కూర్చుండబెట్టి ఎదురెదురుగా ప్రణీత్ రావుని, భుజంగరావుని, తిరుపతిని ఎదురెదురుగా కూర్చుండబెట్టి అధికారులు విచారిస్తారు. ఒకరిని వైపు క్వశ్చన్ వేసిన తర్వాత ఇంకోరి వైపు వేస్తారు. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళ ముగ్గురు నుంచి మాత్రం ఖచ్చితంగా సమాధానాలు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ముగ్గురు ఇచ్చిన సమాచారంతో
తదుపరి ఇందులో మన ప్రస్తుతం అనుకున్నట్టుగా సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారి పేరు చెప్తే కనుక ఇమ్మీడియట్గా ఆ అధికారికి నోటీసులు ఇస్తారు, తనని కూడా పిలిపిస్తారు. ఆ అధికారి చెప్పే వివరాల ప్రకారం ఇందులో రాజకీయ నేతల పాత్ర బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఆ రాజకీయ నేతలు ఎవరనేది ఖచ్చితంగా తేల్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో రాజకీయ నేత పాత్ర లేకుండా ట్యాపింగ్ చేయడం అనేది అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఎప్పటి నుంచో గత 5 ఏళ్ల కాలం నుంచి దేశవ్యాప్తంగా ట్యాపింగ్ పైన పెద్ద దుమారం చెలరేగుతుంది. పెగాసస్ అనే సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ట్యాప్ చేస్తున్నారని చెప్పి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. సో ఈ క్రమంలో ట్యాపింగ్ డివైస్ తెప్పించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రస్తుతం మనం కనిపిస్తున్న ఒక కానిస్టేబుల్ కనిపిస్తున్నారు. ఆ కానిస్టేబుల్ దగ్గర ఉన్న రూమ్లోనే విచారణ కొనసాగుతుంది. లోపల జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి అలాగే వీళ్ళందరూ కూడా విచారిస్తున్నారు. సో వీళ్ళు విచారించే క్రమాన్ని బట్టి రాధాకిషన్ రావు అలాగే గట్టుమల్లు చెప్తున్న విషయాల ఆధారంగా కొత్త విషయాలు మనకు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నగేష్.